ఎంఐయు కంపల్సరీ రాపియాలి ఆల్వేస్. అంటే ఈ ఎంఓయు రాపించిన తర్వాత అయినప్పటికీ కొంతమంది మొండిగా మారరు. అంటే 1 month వాళ్ళు యాక్ట్ చేస్తుండొచ్చు, 2 months యాక్టింగ్ చేస్తుండొచ్చు, ఎప్పుడో అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. ఈ ఎంఓయు రాసిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు అలాగే ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ కాలర్ మాట్లాడితే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, నా భార్య కావాలి, పిల్లలు కావాలి అని. ఈమెకి ఇష్టం లేదు. అవును. సో ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదంటే ఆమె ఏమో భరించింది, ఏమో ఆమెకి ప్రాబ్లమ్స్ వచ్చింది ఆయన వల్ల అని ఆమె అట్లా చెప్తుంది. అక్కడ పోయి అడ్జస్ట్ చేసి అక్కడ ఉంటే ఈ రియల్లీ ఆయన చేంజ్ అయినాడు అనుకో ఎంఐయు రాసిన తర్వాత, దెన్ నో ప్రాబ్లం. ఇఫ్ బై ఛాన్స్ చేంజ్ కాలేదు అప్పుడు మనం దాంట్లో ఒక పాయింట్ రాసుకోవచ్చు, లైక్ ఎట్లా నువ్వు నాకు సతాయిస్తే నేను డైవర్స్, నీకు డైవర్స్ వద్దు చెప్తున్నావు కానీ నేను ఇచ్చేస్తాను నీకు, కానీ ఆ డైవర్స్ టైం నువ్వు నా పిల్లలకి ఇంత అలిమనీ ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి చదువు నువ్వు చూసుకోవాలి, అంత నువ్వు చూసుకోవాలని అట్లా ఒక ఎంఓయు రాస్తే ఆ భయంతో ఆయన మంచిగా చూసుకుంటాడు. ఓకే. అయితే ఎంఓయు రాసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా రాపించుకోండి అనేసి ఇక్కడ మేడం గారు సలహా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏమంటున్నారంటే మరి ఎంఓయు ఏ విధంగా రాసుకోవాలంటే మాత్రం అతను తర్వాత ఎంత యాక్టింగ్ చేసినప్పటికీ తర్వాత అతను మాట మార్చకుండా ఆ భయానికన్నా సరే అతను సరిగ్గా ఉండేటట్లుగా జీవించేటట్లుగా సుఖ సంతోషాలతో జీవించేటట్టుగా ఉండాలి అనేసి ఇక్కడ మేడం గారు చెప్తున్నారు. చక్కటి సలహా.